గుడ్ మార్నింగ్, నమస్కారాలండి. కేసీఆర్ గారు ఎల్పీ మీటింగ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద స్పందించాలి కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి డిపిఆర్ ఎన్నిక వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం లేకుండా గతంలో 90 టీఎంసీల నీటికి రూపకల్పన చేసి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 90% పనులు పూర్తి చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఒక తట్టడి మట్టి తీయకుండా పాలమూరుని, రంగారెడ్డి జిల్లాని, నల్లగొండ జిల్లాని, దక్షిణ తెలంగాణని ఎడారి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని చూస్తూ కూడా ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని తేల్చకపోతే తోలు తీస్తా అని చెప్పేసి మాట్లాడాడు. ఎవరి పేరైనా మాట్లాడినానండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అక్కస్ ఏంటంటే 4:30 గంటలు 5 గంటల సేపు మీటింగ్ జరిగితే నా పేరు ఉచ్చరించలేదని ఆయన భావన. ఇప్పటివరకు 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా నా పేరు ఉచ్చరిస్తలేడు కదా, ఇట్లయినా రెచ్చకూడదని చెప్పేసి ఒక కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు అడిగింది ఏంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద, పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను పొద్దు పొడిస్తే పాలమూరు బిడ్డని నల్లమల్ల బిడ్డని చెప్పి చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే పాలమూరు జిల్లాకి పొక్క పెడతా ఉన్నారు. ఇవాళ అదే పాలమూరుకి, రంగారెడ్డికి, నల్లగొండకి అన్యాయం చేస్తుంది, ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడితే ఇప్పుడు రిషి గారు సమస్యని లేవనెత్తితే కూడా నువ్వు మీరు రెచ్చిపోతే ఎట్లా అంటే విషయం లేక విషపూరితమైనటువంటి కారు కూతలు కూస్తా ఉంది. అలా ఈరోజు తేటతెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎందు పొద్దు పడిస్తే కడుపులు పేగులు తీసి మెడలేసుకుంటా, లాగులలో తొండలేస్తా, కనుగుడ్లు బీకి గొలిలాట, అదే కదా భావదరిద్రం తెలంగాణ ప్రజలు దురదృష్టం తప్పదు. మరి ఇప్పుడు చెప్పు కాటికి కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు ఇంకా ఖచ్చితంగా కుక్కలు మరుగుతా ఉంటే చెప్పులు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. మాకు అంతకంటే ఎక్కువ మాటలు వస్తాయి, నీకంటే ఎక్కువ మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తెలంగాణ పౌరుష బిడ్డలమే. మేము కూడా మీరు ఎక్కడ కూడా మనం దాని పెడితే మళ్ళీ మీరు కుక్కల భాష మాట్లాడితే ఎలా దీనికి ఎక్కడ కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు కదా. ఖచ్చితంగా ఒకటంటే మేము రెండోగా న్యూటన్ గమన సిద్ధాంతాన్ని మేము దాన్ని ఆదర్శంగా తీసుకుంటాము. ఖచ్చితంగా నువ్వు ఒకటంటే రేవంత్ ఫ్రస్ట్రేషన్ కోల్పోయి ఈ రకంగా మాట్లాడుతున్నారండి. ముఖ్యమంత్రి పదవికి ఒక కలంకితం తీసుకొస్తుంది. ఎలా అహంకారం తలకెక్కి ఉన్మాదంతో మాట్లాడుతుండు. రండ భాష, రోత భాష ఏంటండి? ఈ భాష మాకెందుకు గౌరవం? తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి గారికి ఎందుకు గౌరవం? మా ముఖ్యమంత్రి అంటే ఎందుకుండదండి? ముఖ్యమంత్రి గారి మీద ఖచ్చితంగా ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఆ గౌరవాన్ని తీసుకునేటువంటి విధానం ఉండాలా. ఆ గౌరవం అనేది ఎవరో ఇచ్చేది కాదు. మనంతా మన యొక్క మనం చేసేటువంటి చర్యల వల్ల, మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఆ గౌరవం అనేది వస్తుంది. గౌరవం ఎవరో ఇస్తే ఒక మాటని కేసీఆర్ గారు వారి వయసు, వారి స్థాయి తోలు తీస్తా అన్నమాట. ఇప్పుడు ఎన్ని మాటలు అనిపించుకున్నారు చూసారా? ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది చూసారా? రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తున్నారా? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ప్రభుత్వాన్ని అన్నాడు. ప్రభుత్వాన్ని అంటే ముఖ్యమంత్రి కాదా? నేనేమంటే ప్రభుత్వాన్ని తోలు తీస్తారు ప్రజలు అన్నాడు. ఎందుకన్నారు? నేను తీస్తాను లేడు ఆయన. పాలమూరు ప్రజలు, నల్లగొండ ప్రజలు, పాలమూరు ప్రజలు, నల్లగొండ ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు ఈరోజు అన్యాయానికి గురైతా ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లా చూసి ఊకుంటే తోలు తీస్తారు ప్రజలు. ఎందుకు ఈ దగులు బాధ్య మాటలు అంటారు? తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రితో కన్నుగుడ్లు బీకి గొల్లాటానికి ముఖ్యమంత్రి చేశారండి. పేగులు తీసి మెడలేసుకుని ముఖ్యమంత్రి చేశారండి. ఈరోజు తొండలు పట్టుకుని తొండలు పట్టుకుని ఉద్యోగం ఇచ్చారా? ఇంక ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీకు? తొండలు పట్టడానికి లేగా నీ వృత్తి ఏమన్నా తొండలు బట్టే పోతే గతంలో తొండలు బట్టే ఏమన్నా బతికినరా మీరేమన్నా? ఆ పేగులు మెడకేసుకుంటా, ఆ పేగుల్లో ఉంటుంది కదా, తిత్తి ఉంటుంది కదా, ఆ పేగుల్లో క్లీన్ చేయడానికి ఆయనకి ఉద్యోగం ఇస్తారు, ప్రజలు ఇస్తారు. కేటీఆర్ గారిని అవునా? సో యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మీరు అకాడమిస్ట్ కదా. ఇప్పుడు ఇవాళ నేను పెట్టి ఈ తోలు తీసే భాష, ఈయనేమో అవే తొండలు వదులుతాను, లేకపోతే కేటీఆర్ గారిని కూడా అలా అనడం నాకు నచ్చలేదు. పేడు మూతోడా, లేకపోతే హరీష్ రావు ఇంకోటి నేను ఖండిస్తున్నా. చెప్పాను కదా. అదే టైంలో ఒక నిమిషం ముఖ్యమంత్రి గారిని ఆయన స్థాయిని కూడా విలువకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, నిన్న జగదీష్ రెడ్డి గారు, లేకపోతే మీరు ఇంకెక్కడ దీనికి ఫుల్ స్టాప్ ఉంటుందా? ఇంకో 3 ఏళ్ళు ఇదే భాష మాట్లాడుకుందాం చెప్పండి. తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలా?
తల్లి లాంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ తన చేతితో అన్నం పెట్టినటువంటి శోభమ్మను పట్టుకొని కేటీఆర్ గారిని పట్టుకొని నీ అమ్మ నీ అవ్వ అంటాడు. అంటే అన్నాడు నీ అమ్మ నీ అవ్వ అన్నాడు. తెలంగాణలో అవ్వ అంటే అమ్మ. మా దగ్గర కల్చర్ ఉన్నది, అది ఉంది, కల్చర్ ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారికి ముందే చెప్పిండు, నువ్వు ఇంటరప్ట్ కాదు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి తల్లి లేదా? ఆయన తల్లి కడుపులో ఆయన చావు రాదా? ప్రతిపక్ష నాయకుడు చావును కోరుకుంటారండి. ఇది ఆయనకు రేవంత్ రెడ్డి గారు చావు రాదా? కేటీఆర్ గారు గుంటూరులో చదువుకుంటే అదే నేరం అండి? గుంటూరు ఏమన్నా నిషేధిత అది ఆయన అమెరికాలో వెళ్ళి ఉన్నత ఉద్యోగం చేస్తే అది బాత్రూమ్లు కడదండి. మరి వారి సోదరులు జగదీష్ రెడ్డి గారు అమెరికాలో ఉద్యోగ కంపెనీ పెట్టారు, ఆయన ఆడ బాత్రూమ్లు కడుగుతున్నాడా? ఏ బాత్రూమ్లు కడుతున్నాడు? వాళ్ళ అల్లుడు అమెరికా పోయి చదువుకోవచ్చు, ఎంఏ చదువుకుంటూ వాళ్ళ అల్లుడు బాత్రూమ్లు కడిగొచ్చు అమెరికాలో. మరి వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు వాళ్ళ మనమడు ఈయన హైదరాబాద్ జూబ్లీస్ ప్యాలెస్ లో ఉంటున్నారు, ఆంధ్రలో తీసుకొచ్చి సార్ గురుగుంజ కింద ఏం దాని నలుపు ఎట్లా ఉంటుందో తెలియక అది ఇష్టం ఉంటే మరుగుతుంటది అది. చెప్పండి కాదు, మీరు కానీ అధికార పార్టీ కానీ అసలు విషయాలు పక్కకు పెట్టేసి ఇంక దీని మీదనా పొద్దున్న లేస్తే మాటలు బూతులు దీని మీదనే ఇంక 3 ఏళ్ళు రాబోయే రాజకీయం. ఇప్పుడు వీళ్ళకు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు సార్. ఆ గ్యారంటీలు అమలు చేయలేక వారి దగ్గర సోయి లేక సత్తా లేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు. ఇప్పుడు 7వ గ్యారంటీ ప్రజాపాలన ప్రజాస్వామ్యం అన్నారు కదా, అది కాదు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది 7వ గ్యారంటీ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గర మసాలా లేక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఏం మసాలా అది? ఆ బూతులు మాట్లాడితే నాకు అలౌడ్ చేస్తే నాకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, నేను అంతకంటే చాలా హీనంగా మాట్లాడగలుగుతా. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం మరి అంతే కదా. ఆయన మాట్లాడితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా, అంతకంటే ఎక్కువ చేయగలుగుతా, సరిపోతుంది అది. అంతకంటే ఆయనకు సరిపోయే కంటే ఎక్కువ ఇస్తా నేను. ఆయన అల్లుడు బాత్రూమ్లు కడుగొచ్చిందా? ఏంటి రండ భాష ఏంది, రోత భాష ఏంది, ఈ రకమైనటువంటి చిల్లర భాష మళ్ళీ అడుగుతున్నా, ఇదే కొనసాగుతుందా అని అడుగుతున్నా రానున్న 3 ఏళ్ళు. సార్ ఇప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు అడ్డగోలి హామీలని గ్యారంటీలని అమలు చేయమని తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ గారు ప్రశ్నించారండి. తప్ప మీరు చెప్పండి. ప్రజలకు మీరు అడ్డమైన హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి గాంధీల హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేయించుకొని దొడ్డిదారున అధికార టెక్నికల్ ముఖ్యమంత్రి ఆయన సార్ చీఫ్ మినిస్టర్ అంటే ఎంత స్టేట్స్ మెన్ ఉండాలి సార్. ఆయనకు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పదవిని సార్. అది విజయ్ నేనే చెప్తున్నాను, ఈ 2 ఏళ్లలో నిన్న మొన్న మాట్లాడిన భాష ఈ 2 ఏళ్ళలో మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు మాట్లాడాడు? మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వచ్చి తోలు తీస్తా అన్నప్పుడు మళ్ళీ మొదలు పెట్టాడు ఆయన. సార్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో పేగులు తీసి మిడకేసుకుంటా కొడుకలారా ఒక్కొక్క నా కొడుకుని అన్నాడు. అదేవిధంగా కనుగుడ్లు వీకిళ్ళు గొలిలాడాడుతున్న నా కొడుకలారా అన్నాడు. ఇట్లా ఈ రకంగా ఏది ఊర్లలో కట్టేసి 50 బర్రెలు తీసుకొని కొడతా అమర్నాథ్ గారు అంటే బీజేపీ పార్టీలో లేరా? అక్కడ కూడా ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, గౌరవ కేంద్ర